హలో అందరికీ వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. ఈరోజు మనం పెసరట్టు పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం వాటర్లోకి 1.5 గ్లాస్ అంతా పెసర్లు వేసుకోవాలి. పొట్టున్న పెసర్లే తీసుకుంటాం. 1/2 గ్లాస్ అన్ని బియ్యం కూడా వేసుకొని 1/2 స్పూన్ మెంతి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక బాగా మనం కడుక్కోవాలి. దుమ్ము అలా ఏమన్నా ఉంటే బాగా క్లీన్ అయిపోతుంది. ఇవన్నీ ఒకసారి వాష్ చేసుకున్నాక మళ్ళీ క్లీన్గా ఉన్న వాటర్ వేసుకొని ఇవి మనం రాత్రంతా నానబెట్టుకోవాలి. పొద్దున ఇలా బాగా నానిపోయాక ఇవి మిక్సీ జార్లో వేసి 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం అల్లం, కొన్ని మిరపకాయలు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది బాగా గ్రైండ్ చేసుకున్నాక ఒక గిన్నెలోకి వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ మనం దోశ పిండిలాగా వచ్చేలాగా కలుపుకుంటాం. ఇప్పుడు పెనం పెట్టి దానిపైన మన పెసరట్టు పిండి వేసుకొని వీలైనంత పలుచగా దీన్ని పెసరట్టు వేసుకోవాలి. ఇది ఒకసారి అంతా వేసుకున్నాక దీనిపైన సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇలా ఆనియన్స్ వేసుకున్నాక దీనిపై నుంచి ఆయిల్ కూడా మనం వేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎర్రగా అయ్యేదాకా కాల్చుకోవాలి. ఇలా ఒక పక్క కాలాక ఇంకొక వైపుకి తిప్పుకొని బాగా కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు మనకి రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.